హాయ్, వెల్కమ్ టు విజయ వెంకట్ బ్లాగ్స్. ఇప్పుడైతే మా పాపని హాస్టల్లో జాయిన్ చేయించడానికైతే వెళ్తున్నాము. అందరం కలిసి అయితే బయలుదేరామన్నమాట అర్లీ మార్నింగ్. మా తేజు అయితే నేను కూడా తప్పకుండా వస్తానమ్మా అని చెప్పి పొద్దున్నే లేచి రెడీ అయిందనమాట. అందరం అయితే బయలుదేరామన్నమాట. తేజుకి అయితే నిద్ర వస్తుంది కానీ రెడీ అయిందనమాట వాళ్ళ అక్క కోసము. రోడ్లోకి తీసుకొచ్చాను కదా ఆశను. ఇక్కడైతే నా కళ్ళల్లో చూసారా కొంచెం ఏడుపు అయితే వచ్చేస్తుంది నాకైతే. ఫస్ట్ టైం కదండి పిల్లల్ని వదిలిపెట్టడం. ముందు రోజు అయితే అన్నీ షాపింగ్కి వెళ్ళి అన్నీ చేసామన్నమాట. ఆమె లగేజ్ అయితే సర్దుతున్నాను అనమాట. అన్నీ నన్నే సర్దమంటుంది. ఏమేమి కావాలి, నైట్ డ్రెస్సులు అవి ఇవి బ్యాగ్కి అన్నీ సర్దుతున్నాను అనమాట. తర్వాత ఇక్కడ టిఫిన్ చేయడానికైతే ఇది చక్రంపేట ఏదో ఊరు అనమాట. అక్కడైతే బాగుందన్నమాట. టిఫిన్ అయితే చాలా బాగుంది. చాలా తక్కువ రేటు అయినా కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ టిఫిన్ చేసేసి తర్వాత అయితే కోతులకైతే బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట వేద్దామని. తర్వాత అయితే కోతుల కోసమని ఒక గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక పెద్దది ప్యాకెట్, దాంట్లో సుమారుగా 15-12 ఉంటాయి అన్నమాట. అవి అయితే అన్నీ తీసుకొని, కోతులు ఎక్కువ అండి ఘాట్ సెక్షన్లో. కంపల్సరీగా అర్లీ మార్నింగ్ అయితే అన్నీ వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎవరో ఒకరు ఏదో ఒకటి పెడుతూ ఉంటారనమాట. చాలా వరకు అందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఏ వెహికల్ వచ్చినా కూడా ఎదురు చూస్తూ ఉంటాయి అన్నమాట. చాలా అర్లీ మార్నింగ్లో అయితే ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ టైంలో ఉంటాయి. ఆఫ్టర్నూన్ అయితే కనిపించవు, ఎండ ఉంటుంది కాబట్టి. భలే ఉంటుంది అనమాట. అనుకుంటున్నాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్ళలేదన్నమాట. ఇప్పుడు సెకండ్ టైము పాపను వదిలిపెట్టేటప్పుడు మాత్రం కంపల్సరీ ఏదో ఒకటి తీసుకొని పెడదామనే ఆలోచనతో అయితే గుడ్డే బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా వరకు పెట్టాను కూడా. అది మీకు షార్ట్లో కూడా పెట్టాను అనమాట. మళ్ళీ ఎందుకు దీంట్లో వీడియోలో అని చూపించలేదు. చాలా బాగుంటుంది. అయితే ఘాట్ సెక్షన్ అండి, చాలా డేంజర్ అండి ఇది ఘాట్ సెక్షన్, జాగ్రత్తగా వెళ్ళాలి. మా పెద్దమ్మాయికి అర్లీ మార్నింగ్ జర్నీ అంటే అస్సలు పడదు. ఆమెకు వామిటింగ్ సెన్సేషన్ అనమాట. అందుకే అలా ఉందన్నమాట. ఇప్పుడైతే హాస్టల్కి అయితే వచ్చేసాము. పరుపు ఒకరు, చైర్ ఒకరు, అన్నీ ఒక్కొక్క ఐటమ్స్ ఒక్కొక్కరు పట్టుకొని అయితే ఎక్కుతున్నాం అన్నమాట స్టెప్స్ పైకి అయితే. ఫస్ట్ టైం హాస్టల్ ఎలా ఉంటుందో ఏమో అన్నదే టెన్షన్గా ఉంది నాకైతే. అర్లీ మార్నింగ్ అయితే లేదనమాట ఇంటి దగ్గర ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాము. కానీ హాస్టల్లో అలా కాదు కదా. సర్దుకొని పోతుందో లేదో, అర్లీ మార్నింగ్ లేయగలుగుతుందా లేదా అనేదే ఒకటే టెన్షన్గా ఉంది నాకైతే. వాతావరణం హాస్టల్ వాతావరణంకి సెట్ అవుతుందా లేదా అనేది కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మొత్తానికైతే రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. లగేజ్ అవి సర్దుకునేందనమాట. తర్వాత అయితే రూమ్ అంతా ఇలా ఉందన్నమాట. తర్వాత అయితే ఇంకా భోజనానికి అయితే భోజనం బాగుందా. తర్వాత భోజనం చేసి రూమ్కి అయితే వచ్చామండి. ఫస్ట్ టైం అయితే హాస్టల్ చూడంగానే ఏడుపు మొహం పెట్టింది. నచ్చలేదు, ఉండలేను. తర్వాత ఉంటాను, ఇక్కడే చేరుతాను అని అయితే చెప్పిందనమాట. ఇప్పుడైతే కాసేపట్ల వీడియో తీసుకున్నాము. తన ముందర నేను బాధపడితే తను బాధపడుతుందని అయితే నేనైతే బాధపడలేదన్నమాట. బాగా చదువుకోనా అని చెప్పాను. బాగా ధైర్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలని చెప్పాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.